వూలన్తో నిన్న డాల్ చేసాం కదండి. ఈరోజు ఫ్రాక్తో అదే సేమ్ దాంతో డాల్ చేద్దామండి. మనం ఇప్పుడు ఫ్రాక్ దానికి తయారు చేసుకునే విధానం. రెండోదండి హ్యాండ్స్. ఇది ఈ రెండు ఇలా పెట్టిన తర్వాత ఇలా పెట్టేసి నీట్గా ఇలా కట్టాలండి. చూడండి ఇలా కట్టేసాం కదా. దీనికి ఇప్పుడు ఫ్రాక్ కుడదాం మనం. ఇక్కడ నడుము దగ్గర కుడుతున్నాం కదండి, ఆల్రెడీ కట్టున్నాం కదా, దానికి ఇట్లా అల్లాలండి. సేమ్ ఒక వరుస అయిపోయిన తర్వాత మనం 2 కలర్స్ వేద్దామండి. మనం ఈ థ్రెడ్ ఏమీ తెంపుకోలేదండి. దాంట్లో నుంచి సేమ్ దాని నుంచి అల్లేసేయాలండి. కంటిన్యూషన్ అల్లే చూడండి. ఇలా వేసుకొని ఇక్కడ జడలాగా ఉంటుంది కదండి, దాంట్లో నుంచి 3 వస్తాయండి. 3 నుంచి 2 తీయాలి. 2 నుంచి మళ్ళీ 1 ఇలా ఒక్కదానిలోనే 2 వేసుకుంటే మనకి ఫ్రాక్ లాగా పెరుగుద్దండి. బాగా అంబ్రెల్లా కటింగ్ లాగా నీట్గా వస్తుంది. మనం ఒక్కొక్క దాంట్లో ఒకటే వేసుకున్నామంటే సేమ్ లెంత్ వస్తుంది. అందుకని పెంచుకుంటూ పోవాలి. మనకి ఎంత సైజు కావాలో ఒక్క దాంట్లో 2 వేయాలి. మీకు ఏమైనా అర్థం కాకుంటే కామెంట్ రూపంలో తెలియపరచండి. నేను మళ్ళీ సేమ్ అదే మీకు చేసి చూపిస్తాను. కొంచెం టైం తీసుకుంటుందండి. నేను అందుకని సేమ్ బొమ్మ చేసి పెట్టాను. మీకు అది చూపిస్తాను, అర్థమవుద్ది. మీకు అర్థం కావడానికి కొరకే నేను చెప్తున్నానండి. చూసారు కదా ఎలా. మీరు స్టార్ట్ చేశారంటే మీకే అర్థమవుతుందండి ఎలా చేయాలా అనేది.
సేమ్ ఇంకో థ్రెడ్ ఉంది కదండి, సేమ్ కలర్, వేరే కలర్, ఆపోజిట్ కలర్, దాన్ని తీసుకోవాలి. ఇది ఇక్కడ ఇట్లనే ఉంటుందండి. దీన్ని మనం ముడి వేసుకొని కట్ చేయడం అవసరం లేదు. దీన్ని ఇక్కడ పెట్టుకొని సేమ్ దానిలో నుంచి ఇది ఇలా వేసేయాలి. ఇంకా యాజ్ ఇట్ ఈస్గా ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోవడమే. మీరు ట్రై చేయండి, మీకు అర్థమైపోతుంది ఎలా చేయాలనేది. నేను చేసినాను కదా, చేసిన దాన్ని చూపిస్తానండి. ఇలా చేసుకుంటా పోవడమేను. ఇదండి, ఇలా మనం పెంచితే ఫ్రాక్ లాగా వస్తుందండి. ఇది పైన మనం కడతాం కదా, దానిలో నుంచి కొంచెం హెయిర్ పెట్టేసి ఇలా పెట్టాను. ఎలా ఉందండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.